కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. రాష్ట్రాలు ప్రాంతాలకు అతీతంగా తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల గురించి ఒక కర్ణాటక భక్తుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కెంచా అనే పేరుతో సోషల్ మీడియా వేదికగా తిరుమల గురించి, తిరుమలలో సౌకర్యాల గురించి ఆ భక్తుడు ట్వీట్ చేశారు. దీనికి మంత్రి నారా లోకేష్ సైతం రిప్లై ఇవ్వడం విశేషం. తిరుమల వాతావరణం గతంతో పోలిస్తే చాలా మెరుగుపడిందని, మరోసారి తిరుమలకు రావాలనేలా అక్కడ వాతావరణం ఉందని ఆ భక్తుడు ట్వీట్లో రాసుకొచ్చారు. చాలా రోజుల నుంచి తిరుమలకి వస్తున్నానని, కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల పరిశుభ్రంగా ఉంది అన్నారు. రోడ్లు, బాత్రూంలు చాలా శుభ్రంగా ఉన్నాయని ప్రశంసించారు. క్యూ మేనేజ్మెంట్ కూడా మెరుగుపడిందని, శ్రీవారి దర్శన సమయం తగ్గిందని, అన్నప్రసాదం టాప్ క్వాలిటీలో ఉందని కొనియాడారు. చాలా రోజుల తర్వాత శ్రీవారి అన్నప్రసాదం చాలా చోట్ల పంపిణీ చేయడం చూశామని, భక్తుల ఆకలి తీర్చేలా ఇది సరైన నిర్ణయాన్ని ప్రశంసించారు. తిరుపతి లడ్డు నాణ్యత కూడా పెరిగిందన్న భక్తుడు గతంతో పోలిస్తే 3 రెట్లు బాగుందని కొనియాడారు. గతంలో తిరుమల లడ్డూని ఒక్కసారి రుచి చూసేవాళ్లమని, ఇప్పుడు పూర్తి లడ్డూని తినేంత రుచికరంగా ఉంది అన్నారు. అలాగే 5 రోజుల పాటు నిల్వ ఉంచినా కూడా తాజాగా ఉంటుందని కితాబిచ్చారు. గతంలో తిరుమలలో లడ్డూల కొరత ఉండేదని, ఇప్పుడు ఎన్ని లడ్డూలు అయినా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం శుభప్రదమని కర్ణాటక భక్తుడు కొనియాడారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ లడ్డూలు ఇచ్చేందుకు అవకాశం కూడా దొరికింది అంటూ చెప్పారు. తిరుమలలో సౌకర్యాలను ప్రశంసిస్తూనే ఇంకా కొన్ని ఏరియాల్లో మెరుగుపడాల్సి ఉందని కర్ణాటక భక్తుడు సూచనలు చేశారు. తిరుమలలో నడుస్తున్న ఉచిత బస్సుల్లో రద్దీ అధికంగా ఉంటోందని, ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. అలాగే సుదర్శన్ దర్శన అడ్వాన్స్ బుకింగ్ పాలసీని 2 నెలల నుంచి తగ్గించాలని కోరారు. తిరుమలలో వసతిపైన దృష్టి పెట్టాలని, మరింత మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. మరింత మంది భక్తులు ఉండేలా అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తాను కర్ణాటక ప్రాంత వాసినని చెప్పిన భక్తుడు ఏపీ రాజకీయాలను తాను పెద్దగా పట్టించుకోనని పేర్కొన్నారు. కేవలం తిరుమల శ్రీవారి భక్తుడిగా ఈ సూచనలు, తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మంత్రి నారా లోకేష్ సైతం దీనిపై స్పందించారు. తిరుమలలో జరిగినటువంటి మార్పులకు ప్రశంసించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, పరిపాలన కారణంగానే తిరుమలలో పారిశుధ్యం, లడ్డు రుచి, అన్నప్రసాదం నాణ్యత, శ్రీవారి దర్శనం మెరుగుపడ్డాయని తెలిపారు. ఉచిత బస్సు సర్వీసులకి, తిరుమలలో వసతి గురించి మీరు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని, ఈసారి మీరు తిరుమలకు వచ్చినప్పుడు మరిన్ని మార్పులు చూస్తానంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.